వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ అల్లం ఆవాలు, ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయలు వేద్దాం. ఒక గుప్పు కరివేపాకు కొంచెం ఫ్రై చేస్తుంది. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఒక 1/2 కప్పు పెసరపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాం అరగంట. ఇప్పుడు అది వేసేద్దాం. ఒకసారి ఇప్పుడు రుచి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేగనిద్దాం. 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసి ముక్కలు కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా పెసరపప్పు కొంచెం వేగిన తర్వాత మనం బీరకాయ ముక్కలు కట్ చేసుకుని ఉంటున్నాం కదా, అవి వేసేద్దాం. మూత తీసి చూద్దాం. బీరకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, సరిపడినంత కారం, తినే కారం బట్టి నేను ఒక 1/2 స్పూన్ వేసాను. ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పౌడర్ అంతా కలిపి మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించుకుందాం. అంతే. ఈ కూర చేయడానికి ఒక 10 to 20 మినిట్స్ పడుతుంది అంతే. కొంచెం మగ్గనిచ్చి కొంచెం కొత్తిమీర, అంతే. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. దీనికి కాంబినేషన్ గా టమాటో రసం చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. బీరకాయ పెసరపప్పు కూర రెడీ. పొడి పొడిగా బాగుంటుందండి. చారు పక్కన పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. మీకు కూడా ట్రై చేయండి.